ప్రదక్షిణ చేయడంతో అనేకమైన పాపాలు నశిస్తాయి. ఈ కొండ మీద పాదం పెట్టినందువలన ఇది అద్రి, విష్ణు పాదం పెట్టిందనంటే కాద్రి అయ్యింది. కాలు పెట్టినాడు కాబట్టి కాద్రి అయ్యింది. అందుకే దీన్ని కదిరి అని పిలువబడుతుంది. సప్త ఋషులు తపస్సు చేసిన గుహ ఇందులో. ఇక్కడి నుండి లోపలికి నరసింహస్వామి దేవస్థానానికి దారి ఉంది. ఆ దారిలో లోపల వచ్చేసి 101 బావి ఉన్నాయి. ఇప్పుడు భయభ్రాంతులు అయ్యి దిగితే ఏమవుతామని దీన్ని క్లోజ్ చేసినారు. ఇక్కడ స్వాతి నక్షత్రంలో ఈ గిరి ప్రదర్శన చేస్తారు. అవునండి, ఈ మధ్య కాలంలోనే చేస్తున్నారు గిరి ప్రదక్షిణ అనేది. పూర్వం నుంచి ఏమన్నా ఉందా మనకి? ఏమన్నా పూర్వం చేసినారు. అంటే ఏ కాలంలో? మొదటి నుంచి ఇది సృష్టి మొదట్లో నుంచి ఉంది. అవునండి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడేం కొత్త కాదు.